ఈరోజు విరజాజి పూలు కొయ్యాలని వచ్చాను. అసలు రోజు కొయ్యలేకపోతున్నాను చూడండి. పూసి మొత్తం రాలిపోతున్నాయి అన్నమాట. కొయ్యాలంటే చాలా విసుగ్గా ఉంటుంది. పిచ్చగా విరగ పూయటం అంటారు, కాయటం కాదు. విరగ పూస్తుందండి. చాలా చెట్లు ఉన్నాయి నా దగ్గర. ఇదిగోండి, ఇదొక రకము. ఇప్పుడే వీటి పూలు కోసాను. కొయ్యగా పూలు ఎండిపోతున్నాయి, రాలి పడిపోతున్నాయి. కొయ్యాలంటే నిజంగా చాలా ఓపిక కావాలి. కోసాక మళ్ళా మాలలు కట్టాలన్నా ఓపిక కావాలి. సో మల్లెపూలు అవ్వగానే వచ్చే సీజను విరజాజులు. ఈ వర్షాకాలం అంతా కూడా శ్రావణ మాసం, ఆషాఢం అంతా కూడా ఈ విరజాజులు పూస్తుంటాయి. సో నేను సరే కోసి ఎవరికన్నా ఇద్దాము అనుకుంటున్నాను. ఇంకా ఇంత కష్టపడుతున్నా కదా. సో వీటికి మళ్ళా ఏమైనా చేయటానికి కానీ పనికొస్తుందని. సో ఐ థాట్ టు సేల్ దీస్ ఫ్లవర్స్ అండ్ వెజిటబుల్స్ ఆల్సో. సో నా వరకు అన్నీ సరిపోతున్నాయి. యాక్చువల్లీ మోర్ దెన్ ఎనఫ్. వాటిని ఇప్పటి వరకు 4 ఏళ్ళ నుంచి కూడా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, నా కజిన్స్ కానీ, ఫ్రెండ్స్కి కానీ, సో ఆఫీస్లో ఉన్న వాళ్ళకి అందరికీ నేను అరటి, ములగ, ఇదిగో ఇవన్నీ ఫ్లవర్స్ అన్నీ కూడా ఇచ్చేస్తున్నాను. ఏం చేసుకుంటామని. సో మా హస్బెండ్ కూడా చెప్పేవాళ్ళు, ఇచ్చేసేయి అనేవాళ్ళు ఎప్పుడూ. సో ఆ రకంగా ఇవన్నీ మళ్ళీ చెట్లే చూడండి. వీటికి ఈ సీజన్లో కూడా విరగా పూసలు అసలు. స్టిల్ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మొగ్గ వేసుకొస్తుందండి. ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రెష్గా మొగ్గ వస్తుంది. అంటే నిజం చెప్పాలంటే నా దగ్గర త్వరగా డిసెంబర్ వరకు కూడా పూస్తూనే ఉంటాయి. ఇదిగోండి, ఇదిగోండి మొత్తం మొగ్గతో ఉంది. స్టిల్ ఫ్రెష్గా మొగ్గ. సో ఇవన్నీ కూడా ఇంత క్రితమే కొన్ని కోసాను. ఇవి అగైన్ అంటే వీటికి బహుశా ఇప్పుడు వస్తున్న ఎండలకి మళ్ళా మారాకు వేసి మళ్ళా పూలు. ఇవో కొత్త చిగుళ్ళతో పాటు మొగ్గలు. సో నేను ఈ పువ్వులు కూడా అనుకుంటున్నాను ఇద్దాము, రేట్ కూడా ఉంటుంది. సో నేను దీన్ని మళ్ళీ జస్ట్ ఏం ఉపయోగించుకోండి. యాక్చువల్లీ దీంతో వచ్చే ఆదాయం అంతలేండి. ఫర్ మై సాటిస్ఫాక్షన్ ఐ వాంట్ టు సెల్ ఆల్ దీస్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజ్జీస్ ఆల్సో. యాక్చువల్లీ అదిగోండి సపోటా కూడా కాసి మామూలుగా కాయదు సపోటా చెట్టు అయితే కనుక. సో అది ప్లానింగ్ టు చూస్తాను. సో టైం కూడా ఉండట్లేదు. వీటిని కొయ్యాలంటే అదొక శ్రమ. సో అట్లీస్ట్ తీసుకున్న వాళ్ళన్నా చక్కగా వాటిని ఆనందంగా కట్టుకుంటారు, దేవుడికి పెట్టుకుంటారు. నేనైతే రెగ్యులర్గా నాకు దేవుడికి, వీటికి అన్నిటికీ ఫ్లవర్స్ బాగానే సరిపోతున్నాయి. నేను ఇప్పుడు ప్రత్యేకించి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడంటే అక్కడ నేను ఫ్లవర్ వదిలి పెట్టాక వాటిని ఎక్కడికక్కడ బొకేగా వాడిని నేను మొక్కల్లో గుచ్చేస్తున్నాను కదా. సో గుచ్చుతుంటే పూలు వస్తున్నాయి. ఇందుట్లో కూడా ఈ చెట్లలో కూడా మళ్ళీ చెట్లు ఉన్నాయండి. సో ఇవి కూడా బాగా పూస్తున్నాయి ఇప్పుడు వరకు. అక్కడెక్కడో మూల దోక్కన ఉంటాయి. ఇవ్వండి మొగ్గ ఎంత మొక్క వచ్చింది. యాక్చువల్లీ చాలా పెద్ద పూలు పూసాయి. సో మేబీ మనకు వస్తాయేమో. సో వీటన్నిటికీ చాలా నిన్నంతా వచ్చిన ఎండకి ఈ విజయవాడలో మరీ దారుణంగా ఉంది. ఈ ఎండకి మొత్తం మొక్కలన్నీ కూడా వాడిపోయాయి, మామూలుగా వాడలేదు. సో నేను ఇంకా ప్లానింగ్ టు డూ సంథింగ్. వదిలేదలుచుకోలేదు. ఇక కొంచెం కేర్ తీసుకుని. నాకు గార్డెనింగ్ ఎవరితో చేయించడం ఇష్టం ఉండదు. మొత్తం నేను అన్నీ కూడా
మొత్తం నేనే పేర్చుకున్నాను పైకి. టు డైవర్ట్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్. సో అలాంటి క్రమంలోనే మళ్ళీ మొదలుపెట్టిన టెర్రస్ 19లో. బిఫోర్ దట్ 2010 అండ్ 11లో కూడా నాకు మొత్తం వెజ్జీస్తో గార్డెన్ ఉండేది. సో నాకు ఆఫీస్ వర్క్ ఇవన్నీ కూడా వీలు కాక దెన్ అగైన్ ఐ స్టాప్ మై వర్క్. సో దట్ ట్రాన్స్ఫర్స్ వాటి వల్ల కూడా డిస్టర్బ్ అయ్యి పక్కన పడేసాను. చూస్తాక టైం ఉండదు. ఒక్కరోజు వాటరింగ్ లేకపోతే మొత్తం ఉంటాయి. ఎవరితోనే చేయించాలంటే అస్సలు ఇష్టం ఉండదు. సో నా మొక్కలు నేనే, నా కూతురు నేనే పెంచుకున్నట్టు ఎవరి చేతుల్లో పెంచటం ఇష్టం ఉండదు. బట్ అక్కడ ఫామ్ ల్యాండింగ్లో మాత్రం అక్కడున్న వర్కర్తో చేపిస్తున్నాను. సో అందుట్లో కూడా మొత్తం పళ్ళ మొక్కలు, కూరగాయ మొక్కలు వేసా. ఫ్లవరింగ్ వేయట్లేదు అంతా, జస్ట్ ఏదన్నా ఆర్నమెంటల్ మల్లెపూలు, సంపంగి ఇలా అలా సింహాచలం అవి తప్పించి మిగిలినన్నీ ఫ్రూట్స్ అండ్ వెజెస్ అనమాట. సో అవి తప్పకుండా ఉపయోగపడతాయి. అది మాత్రం కొంచెం పనవుతూ చేస్తున్నాను. సో నా టెర్రస్ గార్డెన్ మొత్తం కూడా సో నేను తప్పించి ఎవరిని కూడా అంటుకోను, నాకు ఇష్టం ఉండదు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దిస్ ఈజ్ మై గార్డెన్. సో ఇదిగోండి బెండకాయలు కూడా బాగానే వచ్చినాయి. అక్కడ ఫామ్లో నేల మీద చాలా బాగా వచ్చినాయి. అఫ్కోర్స్ ఇవి బాగానే వచ్చినట్టు, బీరకాయలు బాగానే వస్తాయి. సో మునగ చెట్లు చూడండి చాలా పెట్టాం, మునగ కూడా బాగా వస్తాయి నాకు. సపోటా, బొప్పాయి, ఎవ్రీథింగ్. సో ఆర్గనైజ్డ్గా పెట్టడం అనేది నాకు ఇష్టం ఉండదు. గార్డెన్ ఇట్స్ లైక్ ఫారెస్ట్, ఒక దీంట్లోకి వెళ్ళినట్టు ఉండాలి. అలా ఒక్కోటి పేస్తే అస్సలు బాగోదు. ఐ డోంట్ లైక్. సో అందుకని నేను ఆర్గనైజ్డ్గా పెట్టను. ఎవరన్నా పెడతానా నాకు ఇష్టం ఉండదు, చెప్పేస్తా అట్లా చేయొద్దు అనేసి. ఇలా సో కూర్చున్నాను. ఇప్పుడు వరుసగా కొయ్యగలనన్నీ చీకటి పడే వరకు వస్తాను. సో బాయ్.